దాన్ని తగ్గించు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనకు రోగాలు ఎక్కువ ఈ రోజుల్లో. పుట్టిన బిడ్డగారి నుంచి సత్య ముసలి వరకు రోగాలతోనే బాధపడుతున్నాం. అవునా? రోగాలు జబ్బు లేని మానవుడు ఎవరైనా ఉన్నారా అంటే డౌటే. జబ్బు లేని మానవుడు ఎవరైనా ఈ భూమి పైన నివసిస్తూ ఉంటే నాకైతే డౌటే. మీకేమన్నా ఒకవేళ ఎవరైనా ఆరోగ్యవంతుడు ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. ఏదో ఒక జబ్బు, ఏదో ఒక బలహీనత మనిషిని పట్టి పీడిస్తానే ఉంది. ఎక్కడి నుండి నరుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పటి నుంచి ముండ్ల పొదలు గచ్చ పొదలు మరచిను అనేది వాక్యం. ఎక్కడ? ముండ్ల పొదలు గచ్చ పొదలు అంటే మనిషిని గుచ్చుకుంటూనే ఉన్నాయి, మనిషిని గుచ్చుతూనే ఉన్నాయి. నిజంగానే ఈ రోగాలు పోవడానికి ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. రోగాలు అయితే ఆల్రెడీ మనుషులకు వచ్చేసి నీవు పో, ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తాయి. మీరు డాక్టర్లు పోయి అడగడిగాలంటే వాళ్ళు చెప్తారు, ఏనైనా మీ తాత కొన్నా, మీ అవ్వ కొన్నా, మీ నాయన కొన్నా, మీ అమ్మ కొన్నా అని అడుగుతారు. అడుగుతారా? వాళ్ళే అడుగుతుంటారు, మీ వాళ్ళకి ఎవరికైనా ఉండిందా ముందు అని అడుగుతుంటారు. మంచిది, సరే, అవన్నీ కూడా మనకు ప్రాప్తించాయి. వాటిలో నుంచి తప్పించుకునేది ఎట్లా అంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసి నేర్చుకున్నాం. దేవుని నమస్తే. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువైపోయింది. ఇప్పుడు విశ్వాసులకు ఉన్నాయి, సేవకులకు ఉన్నాయి, సామాన్య మనుషులకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ఈ రోగాలు. ఎందుకంటే ఇది వంశపారంపర్యం. ఇది ఏదో ఒక రోగము, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ చూస్తే ప్రవక్తలకు ఉండింది, రాజులకు ఉండింది, యాజకులకు ఉండింది, అందరికీ ఉన్నది. అయితే సంపూర్ణ మానవుడు యేసు స్వామి మాత్రం ఏ రోగము లేదు. కొంతమంది టెస్టులు చేశారట. యేసయ్య డిఎన్ఏ టెస్టులు చేస్తే ఆ డిఎన్ఏ టెస్ట్ ఎవరికి మానవులకు వర్తించదంట. మానవులకు వర్తించదంట. అది అద్భుతం. అందుకనే ఆయన దేవుడు. ప్రైజ్ లార్డ్. నీ డిఎన్ఏ టెస్ట్, నా డిఎన్ఏ టెస్ట్ ఎవరికో ఒక సంబంధించుంటుంది. నీకు అర్థమవుతుందా? కానీ యేసయ్య డిఎన్ఏ టెస్ట్ ఈ భూలోకంలో ఆదాము మొదలుకొని ఇంతవరకు ఎవరితో మ్యాచ్ అవ్వలేదు. అది ఎవరితో మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఈరోజు చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. ఆ పట్టణము రాజవీధి మధ్యలో ప్రవశించుట అద్భుత నాకు చూపెను. ఆ నది యొక్క యువలను అవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించుదురు.
జీవనది ఆ ఊరన ఈ ఊరన ఉండే జీవవృక్షముల యొక్క చెట్ల యొక్క ఆకులు మనుషులకు రోగముల కోసము వారిని స్వస్థపరిచేదానికి ఆ ఆకులను వినియోగిస్తారంట. ఆ ఆకుల్ని వినియోగిస్తారంట. మీరు చూడండి, ఈ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఇక్కడ? ఫార్మసీ ఎవరు ఉన్నారు? ఎట్లా తయారు చేస్తారు మందులు? దేంతో తయారు చేస్తారు? చెట్లు ఆకులు, అలుములు, ఏర్లు, నెక్స్ట్ సముద్రంలో కొన్ని దొరికే మట్టి, దానిలో ఉన్న యాంటీబయాటిక్స్ కూడా వాడతారు. ఈ రోజుల్లో చూడండి, బాగా ఇదంతా ఎవరికి తెలుస్తుందంటే దేంతో మెడిసిన్ తయారు చేస్తారని నాకు డాక్టర్లు చాలామంది తెలుసు, వీళ్ళు కూడా తెలుసు. దానిలో ఏమంటారు, న్యాచురోపతి, హోమియోపతి, వీళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు. కొంతమంది డాక్టర్స్ నాకు బాగా తెలుసుకుంటున్నారు. ఇట్లా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుడు మనుషులను స్వస్థపరచడానికి, వారి రోగములను స్వస్థపరచడానికి దేవుడు ప్రేమామయుడు. మనకు ఆ జీవ జలముల నది ఓరన రోగములను స్వస్థపరచడానికి వినియోగించే ఆకులను కూడా పెట్టేసాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరైనా చూడండి, పాతకాలం మనుషులు ఎవరైనా ఉంటే, పాతకాలం మనుషులు మీ ఆవులకు కానీ, మీ ఇంట్లో ఉండే మేకలకు కానీ, మీ ఇంట్లో ఉండే కోళ్ళకు కానీ ఎప్పుడైనా కాలు ఇరిగిపోయింది అనుకోండి, మన వాళ్ళు ఏం కడతామంటే బందరాకు కడతాను. బంజారాకు తెచ్చి దానికి కట్టులాగా పెట్టి బందరాకు కట్టేసినాం. బందరాకు కట్టేస్తే కొన్ని రోజులకంతా అది కట్టుకునేసేది, కొన్ని రోజులకంతా అది బాగా అయిపోయేది. కాకపోతే అది కొంచెం సెట్ చేస్తే తెలిసిండాలి, ఆ ఎముకను సెట్ చేస్తే తెలిసి ఉంటే కరెక్ట్గా కట్టుకునేస్తుంది. ఈ రోజుకి కూడా బందరాకు కట్టండి, ఇప్పుడు కూడా బాగా అయిపోతుంది. మీరు చూడండి, పాతకాలం మనుషులు మీరు అడగండి, దేవుని స్తోత్రం, ఈ ఆకులతోనే వాళ్ళు రోగాలు నయం చేస్తూ ఉన్నారు, ఈ చెట్లతోనే. ఇలాగే ఒకసారి నాకు ఈ ఏరుకు గోర్స్ ఉంటాయి. నేను చిన్నప్పుడు గోర్స్ ఉంటాయంటే, నేను ఒక ఆమె, మా ముసలిది ఒక ఆమె, ఆ ఊళ్ళోదే ముసలిది మా ఇంటికి వచ్చింది. మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి మందు పెట్టి కట్టు కట్టినారు. ఏమైంది నాన్న ఏదో అంటే, ఇట్లా గోర్సుట్ అయింది అని చెప్పినారు. రా అని చెప్పి ఆ కట్టు తీసి పారేసి తీసుకుని పోయి అదేందో ఇంత తాకుంటుంటుంది, ఇక్కడే పక్కన ఉంటుంది, జిల్లేడు చెట్టు పాలు కట్టు పీకేసి ఆ జిల్లేడు పాలు చేసింది. జిల్లేడు పాలు సాయంత్రం పెట్టింది. పొద్దున్నే కొందరికి ఇక్కడి నుంచి ఇక్కడికి చెయ్యి నల్లగైపోయింది, అంటే సెప్టిక్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి పోతే ఏరు తీసేయాలని చెప్పారు. ఏరు తీసేయాలని చెప్తే మామూలు అంతా అయ్యో ఏం చేసేస్తాను అని చెప్పి మళ్ళా ఏరు తీసేస్తారట అని చెప్పి ఇదే మందులు పెట్టుకుంటా ఏరు తీసేదానికి పోలే. అందుకని దేవుడు కనిపించిన నువ్వు పాస్ అవుతావురా,
నీకు ఏది చేస్తే బాగుంటుంది ఇట్లా చూపించేదానికి అని నేను చూస్తున్నాను. ఆ ఏలు ఈ ఎడం చేయలే బాగు చేసేసాడు. అట్లా దేవుడు చూడండి, మనకి సృష్టిలో ఎన్నో ఔషధాలు పెట్టేశాడు, ఎన్నో ఔషధాలు మనకు పెట్టేశాడు. కాబట్టి ఈ సైంటిస్టులు అందరూ కూడా ఈ బైబిల్ను ఆధారం చేసుకొని మనకు మెడిసిన్ కనిపెడుతున్నారు. ఆ మెడిసిన్ పేర్లు కూడా మీరు చూడండి ఎట్లుంటుందంటే టెరామైసిన్, ఎథ్రోమైసిన్. అసలు ఏది దానికి అర్థం? టెరామైసిన్. ఈ టెరా ఎందుకు కనిపెట్టారంటే అది నా పాపం కోసం కనిపెట్టాను అంటున్నాడు. మైసిన్, టెరామైసిన్, ఎథ్రోమైసిన్. సిన్ అంటే పాపం, సిన్ అంటే పాపం. ఈ పాపాల వల్లనే ఈ రోగాలు వచ్చాయి. ఈ రోగాలకు దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చి మన పాపాల కోసం మందులు కనిపెడతాము. హల్లెలూయా. దేవుడు కరుణామయుడు కదండి. చచ్చిపోయేది ఇష్టం లేక ఒక మందు రూపంలో ఇచ్చేసాడు. అట్లన్నా బతికని, అట్లన్నా నన్ను తెలుసుకొని, అట్లన్నా నన్ను దేవుడిని కొలాలి అని. మామూలుగా కూడా దేవుని స్తోత్రం, చాలామంది హాస్పిటల్లో పోయే దేవుడిని నమ్ముకుని ఉండేవారు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో పోయి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్లో పోయి, హాస్పిటల్కి పోయి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ క్యాండిల్ అంటించి అక్కడ ఎంతోమంది, చాలా సాక్ష్యాలు విన్నాను నేను. రెండవది, జైలుకి పోయిన వాళ్ళు యేసుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, జాగ్రత్తగా గమనించండి. అమ్మా, మీకు ఎటువంటి సమస్య వచ్చినా దేవుని దగ్గరికి రండి. రాజుకు రాచకుండు పుట్టింది. వీటిలో రాజుకు రాచకుండు పుట్టింది. అది ఏమీ బాగా, అది బాగానే కాదు, ఇంక చచ్చిపోతాడు. కానీ ప్రవక్తకి చెప్పాడు దేవుడు, అంజూరపు ఆకులు కట్టుకున్నాయన అని. అంజూరపు ఆకులు కడితే బాగా అయిపోయింది. మీరు బైబిల్ ఎప్పుడో చదువుతారా? చదువుతారా లేదా? మీరు చూడండి, మన జీవితాల్లో మీరు భయపడద్దండి. మీకు వచ్చే జబ్బులకు కానీ, మీకు వచ్చే సమస్యలకు కానీ దేవుడు నమ్ముకున్నారా? భయపడద్దండి. మరణపు అంచుల్లోకి పోయినా కూడా దేవుడు మీకు ఒక మందుని సృష్టిలో పెట్టేశాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఆల్రెడీ, అందుకని యేసు స్వామి 2025 సంవత్సరాల ముందు లోకానికి వచ్చి మనుషులు చాలా మందిని స్వస్థపరిచాడు. కుంటోళ్ళకు కాళ్ళనిచ్చాడు, గుడ్డోళ్ళకు కళ్ళనిచ్చాడు, మోకాళ్ళకు నోరునిచ్చాడు, చెవిటోళ్ళకు చెవునిచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, నోటి మాటతో బాగు చేశాడు, ఆయన చూపుతో బాగు చేశాడు, ఆయన స్పర్శతో బాగు చేశాడు, మెడిసిన్తో కూడా బాగు చేశాడు. భూమి పైన ఆయన ఉమ్మి దాన్ని బురద చేసి వాడి కళ్ళకి రాశాడు. భూమి పైన ఉమ్మి దాన్ని బురద చేసి వాడి కళ్ళకి రాశాడు. అంటే ఈ మట్టిలో కూడా యాంటీబయాటిక్ ఉంది. మామూలుగా మేము చిన్నప్పుడు ఫుట్బాల్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఆడేవాడిని. నేను మంచి ప్లేయర్ని. ఫుట్బాల్ అయితే సెంటర్ ఆడేవాడిని. మాకైతే ఒకసారి అట్లా కొట్టుకొని వెళ్ళిపోయాడు. చర్మాలు, కండలన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాడు. వేరే రఫ్ గ్రౌండ్స్లో ఆడేటప్పుడు, హార్డ్ గ్రౌండ్స్లో ఆడేటప్పుడు పండామంటే ఎక్కడో అక్కడ కోసుకునేసేటి. వెంటనే ఒక మంచి మన్ను తీసుకుని దాన్ని పెట్టేసాము. రక్తం వెంటనే ఆగిపోతుంది, అంటే క్లాట్ అయిపోతుంది. రక్తం స్రవించకుండా ఆగిపోతుంది.
దేవుడు చూడండి, ఈ సృష్టిలో అన్నిట్లోన దేవుని స్తోత్రం. మీరు న్యాచురోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వితౌట్ మెడిసిన్, అంటే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోకుండా ఆయన వాళ్ళు ఎక్కువ ఫ్రూట్సే వాడమంటారు, ఎక్కువ ఫ్రూట్స్ వాడమంటారు. రకరకాల డాక్టర్లు ఉన్నారనుకోండి, మంచి మంచి సైంటిస్టులు వచ్చారు, బాగా కనుక్కున్నారు, అన్నిటికీ పని జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మీరు వినండి, దేవుడైతే మనకు స్పష్టం చేసాడు, మనుషులను స్వస్థపరచడానికి ఆయన ఆకులనైతే ఇచ్చేశాడు. అందుకే నేనేం చెప్తానంటే, ఎక్కువ కూరాకులు తినండి, కూరాకులు తినండి, దేవుడు ఇచ్చిన కూరాకులు తినండి, కూర మొక్కలు తినండి. దేవుడు అవే కదా ఆహారం ఇచ్చింది మనకి. చెప్పండి, కూర మొక్కలతో పాటు వీటన్నింటినీ ఇచ్చాడు. మళ్ళీ ఈ కూర మొక్కలతో తృప్తి పడలేని మళ్ళీ చేపలు అన్నీ ఇచ్చేసాడు, తినేయండి రా. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా దేవుడి నరునికి ఇచ్చింది ఏది? కూర మొక్కలే. కాబట్టి ఈ కూర మొక్కలలో ఔషధాలు ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోండి, ఎక్కువ కూరాకు తినమ్మా అంటారు. ఎక్కువ కూరాకు తినమ్మా, రక్తం వస్తుంది అంటారు. ఏం డాక్టర్? కూరాకు తినండి అని చెప్తూ ఉంటారు. మనుషులకి రోగ నిరోధక శక్తిని పెంచడానికి దేవుడు అనేక మొక్కలను దేవుడు పెట్టేశాడు, ఆకులను పెట్టేశాడు. కొంతమంది డాక్టర్లు ఈ ఆకుల్నే ఎతుకుతూ పోతూ ఉంటారు, ఆ 2:7 కూడా చదవండి, 2:7 వాక్యం కూడా చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోనే 2:7 వాక్యం కాదమ్మా, 22లోనే 22 కాదమ్మా, 2:7 వాక్యం. ప్రకటనలో 2:7 వాక్యం. చెవి గలవాడు ఆత్మ సంగమతో చెప్పు మాట వినుగాక. చూడండి, చెవి గలవాడు ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి. మన జీవితాల్లో దేవుడు మనము స్వస్థపరిచేదానికి ఈ సృష్టిలో అనేకమైన ఆకులను దేవుడు పెట్టాడు. మనం చేసే ప్రతి పాపం వల్ల రోగములు కలుగుతున్నాయి, ప్రతి తప్పు వలన రోగాలు వస్తున్నాయి. కానీ వాటిని స్వస్థపరచడానికి దేవుడు మనకు ఆకులను ఇచ్చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుడు చెప్పే మాటలను ఫాలో అవ్వరు, మనుషులు చెప్పే మాటలను ఫాలో అవుతారు, కానీ దేవుడు చెప్పే మాటలను ఫాలో అవ్వరు. ఎందుకో మరి ఎందుకో మనం ఫాలో అవ్వడం లేదు. దేవుడు చెప్పింది మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ కీర్తనకారుడు కూడా రాస్తాడు, 147 అధ్యాయము 3వ వాక్యంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఎట్లంట చదవండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. శరీరాలనే కాదండి, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన గాయములను కట్టేవాడు ఆయనే.
అంటే మంచి ఔషధము యేసు స్వామి. హల్లెలూయా. మంచి ఔషధం ఏదైనా ఉంది అంటే యేసు స్వామి. ఆ జీవ వృక్షాల్లో ఉన్న ఆకులు మనం స్వస్థపరుస్తున్నాయి. సమరయ స్త్రీ ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆమె రక్తధార కట్టబడింది. శిష్యుల యొక్క నీడ రోగులు పని పడితే స్వస్థత పొందుతున్నారు. వాళ్ళ వస్త్రాలు తగిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. ఏం కారణం అంటే యేసు స్వామి ఆ జీవ వృక్షము. హల్లెలూయా. ఆయన మనల్ని స్వస్థపరిచే వారై ఉన్నారు. ఆయనలో జీవం ఉంది. మనల్ని స్వస్థపరచుటకు ఆయనకు కావలసిన శక్తి ఉంది. అందుకనే గుండెను చెదిరిన వారికి ఆయన బాగు చేస్తాడు, గాయములను కడుతాడు. గాయాలను ఏం చేస్తాడు? కడతాడు. మీ జీవితాల్లో ఏదైనా సమస్య, ఆరోగ్య సమస్యలు ఉంటే దేవుడు మనకు చెప్తున్నాడు, ఈ మూలికల వలన వచ్చే, ఆకుల వలన వచ్చే ఔషధాలను మనం తినడము తప్పేవి కాదు అని. అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చే ఈ సృష్టిని అంతా ఇచ్చాడు దేవుడు. మనం ఒక మంచి సృష్టిని దేవుడు కలగజేశాడు. అవన్నీ కూడా మనకు ఉపయోగకరముగా ఆయన మార్చాడు. ఆయన మనల్ని స్వస్థపరచడానికి, ఆయన మనల్ని బాగు చేయడానికి, మన గాయమును కట్టడానికి ఎన్ని విధాలుగా ఆయన ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ సృష్టినంతా మనల్ని బాగుపరిచేదానికే దేవుడు చేశాడు. ఈ ఆకులు రంగులన్నీ చివరికి ఆయనే వచ్చి మనల్ని స్వస్థపరచడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ ఆకుల రంగుల వల్ల కానీ చివరికి ఆ జీవ వృక్షం ఆయన దిగి వచ్చేసాడు అందరినీ స్వస్థపరచడానికి, అందరినీ బాగు చేయడానికి. అందుకనే ఎలీషా యొక్క శవమునకు ఇంకొక శవము తగిలినప్పుడు వాడు బతి కూర్చున్నాడు. ఎలీషా యొక్క శవానికి ఒక సైనికుడు ఎప్పుడు చచ్చిపోయాడు, పాతిపెట్టి పడితే ఆ ఎలీషా యొక్క శవము ఆ సచ్చిన ఆ ఏలియా శవానికి ఎప్పుడైతే ఈ సైనికుడి శవం తగిలిందో వెంటనే వాడు బతికి కూర్చున్నాడు. జీవవృక్ష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను. అందుకనే యేసు స్వామిని నమ్ముకుంటే చర్చిలో యేసు స్వామిని నమ్ముకోవడం వల్ల నాకు అది బాగైంది, ఇది బాగైంది అని చెప్తుంటారు సాక్ష్యాలు. ఇది జీవవృక్షం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జీవ వృక్షం వలన మనకు స్వస్థతలు లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ జీవ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవాధిపతి మనల్ని తాకితే స్వస్థపరుస్తారు. పాస్టర్ స్వస్థపరచలేడు. మీరు వినాలి, మనుషుల వలన స్వస్థపరచబడలేదు, దేవుని వలన స్వస్థపరచబడతారు. ఆయనకు ప్రతినిధులుగా మాత్రమే దైవ సేవకులు ఉంటారు. దైవ సేవకుల ద్వారా కార్యాలు చేస్తాడు. అంతేగాని ఆ సేవకుడి వల్ల జరిగింది అంటే 100% తప్పు.
100% తప్పు. వాళ్ళను ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా ఉపయోగించుకుంటున్నాడు దేవుడు, అంతే. ఒక పాత్రగా లేదంటే ఒక పనిముట్టుగా ఉపయోగించుకుంటున్నాడు. ఆయన ఇష్టం, ఆయన కొమ్మని దేనికైనా వాడచ్చు, ఎవరినైనా. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వచ్చిన రోగం పోనే పోదేమో, ఈ రోగంతోనే చచ్చిపోతానేమో. ఏం లేదమ్మా, ఏం సాయం. దేవుడే జీవవృక్షపు యొక్క ఆకులతో మనల్ని స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి పైన 2025 సంవత్సరాలకు ముందు యేసు స్వామి అనేకులను స్వస్థపరిచాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి మళ్ళీ స్వస్థపరిచాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి అందరినీ స్వస్థపరిచాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందుతారు, మేలు పొందుతారు. దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాం. దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాం. నాకు ఫిట్స్ వ్యాధి ఉండేది. ఫిట్స్ వ్యాధి అంటే అది చిన్నప్పటి నుంచి వచ్చేది కాదు, కానీ ఈ గొడవలకు పోయి రాడ్లతో తలపైన కొట్టి, మేము కొడుతుంటాం, వాళ్ళు కొడుతుంటారు. కాబట్టి ఆ రాడ్లతో కొట్టడము, కర్రలతో కొట్టడము, వాళ్ళు కొడతారు, మేము కొడుతుంటాం. మాకు అవకాశం వస్తే మేము కొడతాం, వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు కొడతారు. నాకు తలలకు మంచి గాయాలు తగిలి ఫిట్స్ లాగా వచ్చేసి, ఫిట్స్ లాగా వచ్చేసిన తర్వాత డాక్టర్ గారికి చెప్పారు. మా ఇంట్లో అంతా మెడికల్ లైన్లోనే ఉన్నారు చాలా మంది. వాళ్ళు మంచి మంచి డాక్టర్స్ చూపించి చెప్తే, డాక్టర్ చెప్పిన టైం టేబుల్ ఏంటంటే ఒక గార్డినల్ మాత్రం ఇచ్చాడు. 50 mg 50 mg గార్డినల్ 50 mg గార్డినల్ ఇచ్చాడు. దాన్ని నేనేం చేయాలంటే పొద్దున్నే లేచి మొహం కడుక్కొని కాలకృత్యాలు చేసుకొని టిఫిన్ తిని ఆ గార్డినల్ మాత్రం వేసి పడుకోవాలి. చిన్నప్పటి నుంచి లేదు ఇది ఫిట్స్. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ గొడవలు పోవడం వల్ల అలా జరిగింది. సరే, ఎట్లయితే ఏముంది, పొద్దున్నే ఒక మాత్ర వేసుకోవాలి, మధ్యాహ్నం అన్నం తిని మధ్యాహ్నం ఒక మాత్ర వేసుకోవాలి, రాత్రి అన్నం తిని రాత్రికి ఒక మాత్ర వేసుకోవాలి, 3 మాత్రలు వేసుకోవాలి. పొద్దున్నే తిని వేసుకుంటే నిద్ర వచ్చేస్తుంది, బాగా పడుకునేయాల. మధ్యాహ్నం తింటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ పడుకోవాలా. రాత్రి వేస్తే రాత్రి మళ్ళీ పడుకోవాలా. అంటే ఇంకా బయట పోయే పనిలే, ఏం లే. డాక్టర్లు చెప్పారు, నువ్వు ఒంటరిగా ఎక్కడికి పోకూడదు, స్విమ్ చేయకూడదు, స్కూటర్ తోలకూడదు, కారు తోలకూడదు, నువ్వు ఎక్కడ పోయేదానికి వీల్లేదు, ఒంటరిగా నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్పి స్ట్రిక్ట్ చేసేసాను డాక్టర్ గారు. నువ్వు బయట తిరగడానికి వీల్లేదని. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. నేను ఇట్లా మాట్లాడితే అట్లే దళమని పడిపోయేవాడిని. నోట్లో పురుగు వచ్చేసి కాలు చేయి పట్టుకొని దబ్బ పట్టుకొని నోట్లో ముక్కులో పురుగు వచ్చేసి అలాగే పడిపోయేవాడిని. నేను ఎప్పుడు ఇంతసేపు నిలబడేవాడిని కూడా కాదు, పడిపోయేవాడిని. ఎప్పుడు మాత్రలు వేసుకున్నా కూడా పడిపోయేవాడిని. ఉన్నట్టు వచ్చేసేది, ఉన్నట్టు వచ్చేస్తుంది అంతే. పడిపోయేవాడిని. ఇంకా లాస్ట్కు డాక్టర్లు చెప్పారు, నువ్వు ఎక్కడ బయట పోకూడదని చెప్పిన తర్వాత నేను అలాగే ఇంట్లోనే ఉండడం ప్రారంభించాను. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నా ఇంటి ముందరనే గ్రౌండ్, ప్లే గ్రౌండ్. అక్కడ ఫుట్బాల్ దబ్బా అని శబ్దాలు వస్తుంటే నా ప్రాణం అంతా ఒక రకమైపోయేది. నేను చాలా బాధపడ్డాను. ఒకరోజు రాత్రి దేవుడు
నన్ను దర్శించాడు. దర్శించి ఏమన్నాడంటే, నా కుమారుడా, నేను నిన్ను స్వస్థపరుస్తాను. నేను నిన్ను స్వస్థపరుస్తాను. నీవు నా పని చేస్తావా అని అడిగాడు. యేసు స్వామి నేను అడిగాను, నువ్వెవరు అని. నువ్వెవరు? నాకు దేవుడు చాలా ఉన్నారు అమ్మ, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ దేవుడు నన్ను అడిగింది మాత్రం వాస్తవం. నన్ను అడిగాడు దేవుడు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నావు, నా పని చేస్తానంటే నువ్వెవరు అని అడిగాడు. మాకు దేవుడు చాలామంది ఉన్నారు, మాకు అన్నమంది దేవుడు విడిచిపెట్టి నేను నిన్నెందుకు నమ్ముతాను అని అంటే, లేదు నా కుమారుడా, ఈ సృష్టికర్తను నేనే, నీకోసం ఈ లోకంలో నా ప్రాణం పెట్టి మరణాన్ని జయించిన దేవుడును నేనే. స్వస్థపరచుటకు అధికారం నాకుంది, ప్రాణం పెట్టుటకు అధికారం నాకుంది, పెట్టిన ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నేను నిన్ను స్వస్థపరచుటకు కూడా నాకు అధికారం ఉంది, నీ పాపమును క్షమించుటకు కూడా నాకు అధికారం ఉంది అని యేసు స్వామి ఆ రాత్రి మాట్లాడితే నేను అంగీకరించాను. ప్రభువా, నాయనా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే ఖచ్చితంగా నేను నీ పని చేస్తానని చెప్పాను. ఆ రోజు ఉదయాన మానేసిన గార్డినల్ 50 mg ఎంతవరకు ముట్టుకోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ముట్టుకోలేదు. ఇప్పుడు దాదాపు ఒక 45 ఏళ్ళు అవుతాం, 42 ఏళ్ళు అవుతాం. 40 ఏళ్ళకు ముందు వేసుకున్న గార్డెనర్ మాత్రమే. ఈ 40 ఏళ్ళ తర్వాత ఈ 40 ఏళ్ళు ఆ గార్డెనర్ మాత్రం నేను వేసుకోవాలి. దేవుడు స్వస్థపరిచాడు, దానికి సాక్ష్యం నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది దేవుడిచ్చే స్వస్థతలను పొందుతున్నారు, కానీ దేవునికి సాక్షులుగా ఉండడం లేదు. నాకు ఈ కారణం వలన దేవుని సేవకునిగా మారాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రేమ వాళ్ళరా, దేవుడే మనల్ని స్వస్థపరిచేవారు. ఆకుల ద్వారా కొంతమంది స్వస్థపరుస్తాడు, ఈ సృష్టిలో ఉన్న వాటి ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. మీకు ఎవరికైనా కాళ్ళు చేతులు పట్టకపోతే, రాత్రుల్లో పడుకున్న తర్వాత కాళ్ళు చేతులు పట్టకపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కనే కొంచెం ఇబ్బంది పడతారు, వంగవు కాళ్ళు చేతులు నడుము వంగవు. మీరు ఏం చేస్తారంటే కొంతసేపు ఆ ఎండలో మీరు కూర్చోండి, కొంతసేపు అంతా రిలీఫ్ అయిపోతుంది. మీకు తెలుసా సత్యమో? నువ్వు చెయ్యి, ఇవ్వదు సాక్ష్యం చెప్పినావు కదా, పట్టుకుపోయినా నువ్వు చేయాలంటే రేపు చెయ్యి, వెంటనే మీకు విడుదల వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుని సృష్టి అండి. ప్రజల్లో దేవుని సృష్టి. మీరు కాళ్ళు చేతులు వంగకపోతే కొంతసేపు అట్లా ఎండలో ఉండండి, కొంచెం రిలీఫ్ అవుతుంది. మీ జబ్బును బట్టి నేను చెప్పేది నేర్చుకోవాలి. మీ పరిస్థితిని బట్టి బాగా గమనించండి. దేవుడు వాక్యం, దేవుడు ఈ సృష్టిలో మనం స్వస్థపరచడానికి అన్ని ఉపయోగపడడానికే పెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కేవలము నరుని స్వస్థపరచడానికి ఈ సృష్టిలో ఎన్నో పెట్టాడు మన కోసం, ఎన్నెన్నో పెట్టాడు.
ఇప్పుడు సైంటిస్టులు కనుక్కునేది సృష్టిలో నుంచినే కానీ వాళ్ళేం తయారు చేయడంలే. కనుక్కుంటున్నారు ఏ రోగానికి ఏది సరిపోతుందని. ఒక రోగానికి మా సిన్కి ఏం కావాలనో, నీ సిన్కి ఏం కావాలనో, నీ పాప రోగానికి ఏం కావాలనో, నా పాప రోగానికి ఏం కావాలనో, అంటే మన మన రోగానికి ఏం కావాలనో వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కుంటున్నారు. మన కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా వచ్చింది. అన్ని దేశాలు పోట్లాడాయి కరోనాకు మందు కనిపెట్టడానికి. చివరికి ఏదో క్లిక్ అయింది అనుకోండి. కొంతమంది పోయారు, ముందు వేసుకునే కూడా పోయారు. కొంతమంది దేవుడు ఇంకా నమ్మకాలు పెట్టిన వాళ్ళు ఉన్నాము. పాస్టర్ కూడా వచ్చింది కరోనా. నమ్మకాలు పెట్టాడు దేవుడు. ఇలా అంటే నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా రోగాలకు భయపడకుండా నేను ప్రకటించే దేవునికి భయపడండి. ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 14 వాక్యము చదువుదామా? ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 14 వాక్యం చదవండి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుమో, నేను స్వస్థత. అయ్యా నువ్వు స్వస్థపడితే నేను స్వస్థత పొందుతానయ్యా. చూడండి ఇర్మియా భక్తుడు ఎంత చక్కగా రాస్తాడు. నువ్వు స్వస్థపడితే నేను స్వస్థపరచబడతానయ్యా, నువ్వు నన్ను స్వస్థపరచు అని అడుగుతాను. కొంతమంది అన్నా అడగరు. అడగంది అమ్మాయినా పోగొట్టరు. మీకు అర్థమవుతుందా? కొంతమంది వల్ల రోగాలను దాచిపెడతారు. ఏం చేస్తారు? రోగాలను దాచిపెడతారు. ఏమో నీకు బాగలేదంటే, ఏమో నాకు తల వస్తుందిలే, ఏమో నాకు వచ్చి అసలైన రోగం చెప్పరు. ఏమంటే అందరూ నవ్వుకుంటారంట, సిగ్గు అంట. ఏమనుకుంటారా? రోగం దాచిపెడితే సత్తావు, మూసిపెడితే పసిపోతుంది. మీకు అర్థమైందా? కొంతమంది పోతే స్టైల్గా డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్తారు? అసలైన రోగం చెప్పరు. ఏమో సార్ నాకు నడుములో నొస్తాను సార్, ఈ బరువులో నొస్తాను సార్, ఈ ఏడు నొప్పి అంతే సార్, ఓసారి 7 ఉంటుంది సార్, ఓసారి 7 ఉంటుంది సార్, ఓసారి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది సార్. ఎక్కడ వెళ్ళిపోతుంది అదే? సమస్య అది కాదు, వేరే సమస్యలు ఉంటాయి. స్త్రీలకు కొన్ని సమస్యలు ఉంటాయి, పురుషులకు కొన్ని సమస్యలు ఉంటాయి. అవి డాక్టర్ గారికి పలానా జబ్బు అయ్యా, నా పరిస్థితి ఎట్లుంది అంటే వాళ్ళు ఏం జబ్బు కరెక్ట్గా దాన్ని కనుక్కొని ఆ సింటమ్స్ బట్టి కనుక్కొని నీకు సరైన మందు ఇస్తారు. నువ్వు చెప్పవే ఆయన ఎట్లా కనుక్కుంటాడు? చెప్పాల్సింది నువ్వు కదా. కొంతమంది దాచిపెడతారు రోగాల్ని, దాచిపెడితే చచ్చిపోతారు. దాచిపెట్టమని భక్తుడు అంటున్నాడు, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతానయ్యా. దేవుడు మనం స్వస్థపరుస్తాడు. కానీ మనము మన రోగం ఏందో చెప్పాలి. మన రోగం ఏందో చెప్పాలి. మనం యాకోబు దేవుడు ఏమడిగాడు చెప్పండి? నీ పేరు ఏమేని అడిగాడు. యాకోబు పేరు తెలుదా దేవునికి? ఎలా తెలుసునా? తెలీదా దేవునికి? ఈయన పేరు యాకోబు అని తెలీదా దేవునికి? తెలుసు. కానీ ఎందుకు అడిగాడు? తెలిసి కూడా మళ్ళీ అడుగుతారా దేవుడు? అంటే నీతో తమాషా పడతాడా దేవుడు? కాదు. మనం చెప్పాలా, ఫలానా సార్ నేను ఫలానా అని చెప్పాలి. నేను ఫలానా అని చెప్తే అప్పుడు అవునా సరే భయపడద్దులే అంటాడు డాక్టర్ కూడా. మనం చెప్పాలి.
కాదు, డాక్టర్లు కూడా మనకు కావాల్సినవి ఇస్తారు. అవన్నీ దేవుడు ఇచ్చినవే. మలాకి గ్రంథంలో 4:2 చదువుతాను ఒకసారి. అక్కడ అంటాడు, ఆయన రెక్కల క్రింద వినండి, దేవుని యందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుతుంది. ఎట్లా చెప్పండి? ఆయన రెక్కలు నీకు ఆరోగ్యమును కలగజేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు నిన్ను స్వస్థపరుస్తా ఉంది, ఆయన ఉమ్మి నిన్ను స్వస్థపరుస్తా ఉంది, ఆయన చూపు నిన్ను స్వస్థపరుస్తా ఉంది, ఆయన నోటి మాట నిన్ను స్వస్థపరుస్తా ఉంది. ఆయన రెక్కల క్రింద కూడా నీకు స్వస్థత ఉంది. ఆయన ఆశ్రయించండి. ఏదో ఒక రూపంలో నీకు దేవుడు స్వస్థతనైతే ఇస్తాడు. డాక్టర్ రూపంలో ఇస్తాడు, లేకపోతే ఔషధాల వల్ల ఇస్తాడు, లేకపోతే ఆయన స్వయాన నిన్ను స్వస్థపరుస్తాడు. కర్టినల్ ఎంజీ 50 mg నేను కొన్ని ఏళ్ళు వేసుకున్నా మత్తు తప్ప ఇంకేం లేదు. నా బాగా మత్తు వచ్చేది, తాగినంలా బాగా నిద్రపోయేవాడిని. బైబిల్లో కూడా ఉంది, రోగం ఉన్న వానికి, మరణ వేదన కూడా వానికి కొంచెం మత్తు ఇడేది, అట్లా చచ్చిపోయినా నేను ఇష్టం. మరణ వేదన పడవానికి, ఆ బాధ తప్పిపోవడానికి, ఆ బాధ మర్చిపోవడానికి వానికి కొంచెము మత్తు అన్నాడు. ఈ రోజుల్లో అనస్థీసియా అంటారు దాన్ని. ఏమంటారు? అనస్థీసియా ఇస్తారు. ఆపరేషన్ థియేటర్ లేకపోతే నీకు మొట్టమొదటిగా ఇచ్చేది అనస్థీసియానే. అనస్థీసియా ఇస్తే కోసి బాగా చేసేసినప్పుడు నీకు ఏం కాదు. కోసి పాటలు సపరేట్ చేసేసినా కూడా నీకు ఏం కాదు. కళ్ళు తెలుసుకొని చూసుకున్నట్టు అది తెలుస్తుందా? ఏమి చదువు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం మీరు వినండి. దేవుడు నీకు ఎలాంటి స్వస్థత ఇవ్వాలనో ఏ రూపంలోనూ ఆయన ఇస్తారు. ఒకవేళ వైద్యుల వలన కూడా దేవుడు మీకు స్వస్థత కలిగింపజేయచ్చు. ఆయన భూమి ద్వారా మీకు స్వస్థత కలిగింపజేయచ్చు. ఆయన స్పర్శ వలన నీకు స్వస్థత కలగచ్చు. ఆయన నోటి మాట వల్ల నిన్ను స్వస్థపరచవచ్చు. ఆయన రెక్కల కింద కూడా నీకు ఆరోగ్యమును దేవుడు కలగజేస్తాడు. మామూలుగా కూడా కోడి పందాలు మీకు తెలుసా? కోడి పందాలు నాకు భలే ఇంట్రెస్ట్ కోడి పందాలంటే. కానీ నేను ఆడగానే పుచ్చి చూసేవాడిని బాగా. ఈ కోడి పందాలు బాగా ఆడేవాళ్ళు ఏం చేస్తే మంచి మంచి దోసలు తెచ్చి వాళ్ళు ఆడుతూ ఉంటారు. దానికి ఏం చేస్తారంటే కత్తులు కడతారు. కత్తులు కట్టి ఒకదాన్ని ఒకటి కొట్టుకొని ఈ కత్తులతో పొడుచుకొని ఒకటి చచ్చిపోతుంది, ఒకటి ఇట్లా ఊళ్ళతో అక్కడ ఉంటుంది, ఒకటేమో చచ్చిపోతుంది కోస, ఒకటేమో సాగు బతుకుల్లో ఉంటుంది. వెంటనే ఆ సాగు బతుకుల్లో కోడిని ఆ ఓనర్ తీసుకుని ఏం చేస్తాడో తెలుసా మీకు? దాన్ని ఏం చేస్తాడంటే మెల్లిగా ఒక గుంత తొగి ఆ గుంతలోకి పెట్టి తలకాయ మాత్రం బయట పెట్టి కోడిని అంతా భూమి లోపల పెట్టి పూడ్చేస్తాడు. తెలుసునా మీకు? పూర్తి చేసి కొంతసేపు అట్లే ఉంటారు వాళ్ళు. ఆ మాటలు ఈ మాటలు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ పోయి బయట తీస్తాడండి. కొంతసేపు బయట తీస్తే ముందులా మళ్ళీ నేను తండ్రి దగ్గరికి పోతూ ఉంటుంది. అది ఏది ఇంతవరకు రక్తాలు కాల్చుకుంటా సత్యం ఉండింది.
అయిపోయా పోతా పోతా ఇది పోతా అని కొంతసేపు భూమిలో పాతిపెట్టి వాళ్ళు బయట తీస్తే అది మళ్ళా బాగా హుషారుగా వచ్చేస్తుంది. దేవుని సృష్టి అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సృష్టి. దేవుని సృష్టిలో అంత విలువ ఉంది. ఆయన అన్ని సృష్టించి పెట్టేశాడు. మనకేమి కావాలో అవన్నీ నరునికి ప్రయోజనకరం. అందుకనే దేవుడు అన్నాడు, భూమి నరుడు నివసించుటకు యోగ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి నరుడు నివసించుటకు యోగ్యమైనది. ఈ భూమి పైన సర్వము మనకు కావలసిన ఔషధాలన్నీ కూడా, లేకపోతే మనకు కావలసిన పనికొచ్చేవన్నీ కూడా ఇక్కడే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీరు భయపడద్దండి, దేవునికి లోబడండి, దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు ఏదో ఒక మార్గం తెరిచి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. సుగుణమ్మ వెనకకి లక్ష్మీదేవి తల్లి వస్తుంది. లక్ష్మీదేవి తల్లి వచ్చిందా? వచ్చిందమ్మా? కొంచెం చేయి చెప్పమ్మా. సరే. ఆయమ్మ చాలా రోజుల నుంచి వస్తా ఉంది గుడికి. ఆయన మాట్లాడితే ఏం చెప్పేదంటే, స్వామి నాకు దయ్యం బాగాలేదు స్వామి, దయ్యం పట్టుకునే స్వామి, దయ్యం పట్టుకునే స్వామి అనేది. ఏమనేది? నేను కూడా పాపం దైవమేమో, కొంత ఆత్మ ఉంటుందేమోలే అనుకొని నేనేం చేస్తానంటే కొన్ని రోజులు ప్రార్థన చేస్తే ఎన్నో దయ్యాలు పరిగెత్తినాయి కదా, ఈ దయ్యం మాత్రం ఎందుకు పరిగెత్తలేదు నాకు డౌట్ వచ్చింది. ఈ దయ్యం పోనంటే పోనంటా ఉందే, ఇదేం తప్ప నాకు ఒకసారి డౌట్ వచ్చింది. ఒకసారి లండన్ నుంచి నా స్నేహితుడు ఒకడు పాస్టర్ వచ్చినాడు. మీకు తెలుసో తెలియదు? తెలుసా మీకు? వాడు ఇప్పుడు వచ్చినాడు, ఈరోజు వచ్చినాడు. ఈరోజు రమ్మన్నాడు నేను. సరే, వాడు వచ్చి నేను చెప్పాను కొంతమందికి ప్రార్థన చేయని చెప్పాను. ప్రార్థన చేయని చెప్తే ఆ లక్ష్మీదేవి తల్లి కూడా వచ్చింది వాడి దగ్గరికి. ప్రార్థన చేస్తే అప్పుడు కూడా దయ్యం వచ్చింది. ఊగత పడింది. నేను చూస్తాను దూరం నుంచి ఏమేమి పరిస్థితి. మళ్ళీ వాడు లండన్కి పోయి నాకు ఫోన్ చేసి, ఆమె దయ్యం వచ్చి పడిపోయిందే, ఆమె అట్లుంది. నేను అన్నాను అట్లే ఉందిపా, అట్లే ఉంది అన్న. అవునా, ఆమె కోసం ప్రార్థన చేయాలన్నా అన్నాడు. ప్రార్థన ఎప్పుడు చేస్తా అంట, ఈ దయ్యం పోనంటా ఉంది. ఎట్లా మాంత్రికులు కూడా పోగొట్టడం దయ్యాలంతా మమ్మల్ని చూస్తానే పరిగెత్తినాయే, మేము ముట్టుకోవాల్సిన పనిలే, అవతకమే పరిగెత్తాలి. ఈ అమ్మలో ఉండే దయ్యం ఎందుకు పోదు అని నేను అనుకుంటే ప్రభుని అడిగింది. ప్రభా ఏందైనా నేను మామూలుగా కొంచెం పట్టించుకోలేదు, కానీ ఆయన వచ్చి ప్రార్థన చేసి పడినప్పుడు మాత్రం కొంచెం ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు ప్రార్థన చేసిన ప్రభుని, ప్రభా ఏమి పరిస్థితి అంటే నాన్న, ఆమెకు దురాత్మ ఏం లేదు, ఆమె పరిశుద్ధురాలు, మంచిది, ఆమెకు నరాల బలహీనత ఉంది అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నరాల బలహీనత. ఆయన దైవం వచ్చేస్తాను, ఇదేంటో వచ్చేస్తాను అనేది ఊగేది. మళ్ళీ ఒక రోజు నాకు పిలిచి, నాయన అమ్మ నువ్వు సిఎంసి హాస్పిటల్కి పో, ఒకసారి సిఎంసి హాస్పిటల్కి పోయి వాళ్ళ డాక్టర్ దగ్గరికి పో, ఆడపెట్టు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. నీకు దయ్యం కాదంటే ఆయన నమ్మల, నీకు దయ్యం కాదమ్మా ఇది, నువ్వు పోయి డాక్టర్ దగ్గరికి చూపించుకో, బాగవుతుందంటే డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకున్నది సిఎంసిలో. ఇప్పుడు బాగుందమ్మా, సుమారుగా బాగుంటుంది. ఎందుకంటే అవి శరీర బలహీనతలు,
దురాత్మలు వేరు. దురాత్మలు మనల్ని ఎప్పుడు కూడా చెడ్డ క్రియలు చేపిస్తూ ఉంటాయి. అవే దురాత్మలు. దురాత్మ అంటే ఏంటంటే నువ్వు చెడ్డ క్రియ ఎప్పుడైతే చేస్తావో అదే దురాత్మ. నువ్వు చెడ్డ పని ఎప్పుడైతే చేస్తాడో అదే దురాత్మ. నీకు చెడ్డ ఆలోచన ఎప్పుడు వస్తుందో అదే దురాత్మ. నువ్వు చెడ్డ పనులకు ఎప్పుడు పోతావో అదే దురాత్మ. అది గుర్తు మీకు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? ఇవే చెడ్డవి ఏమైతే మీకు ఆలోచనలు వస్తాయో, చెడ్డ పనులు ఏమైతే మీ తరం చేపిస్తాయో అవే దురాత్మలు. కాబట్టి ఆ దురాత్మకు భయపడతండి. శరీర స్వస్థత కోసము దేవుడిని అడగండి. దేవుడు చెప్పింది చేస్తే మీరు బాగుంటారు. హల్లెలూయా. ఉమ్మి వేసాడు, బురద చేశాడు, ఆ బురద పోసాడానికి కళ్ళు వచ్చేసాయి. అంతే కదా? స్వస్థపరుస్తున్నాడు దేవుడు రకరకాలుగా. అంచులకు అగ్ని పెడితే రాచకుండా చచ్చిపోయింది. కొన్ని పశువులు ఇప్పుడు కూడా మనల్ని పెద్దవాళ్ళు ఏదన్నా పాము గరిస్తే కొంచెం పశువులు వేస్తారు. పాములు గరిస్తే, తేలు గరిస్తే ఆ పశువులు వేస్తే ఆ విషయం వెళ్ళిపోతుంది. తెలుసా? అన్నీ ఉన్నాయి. దేవుడు అంత పెట్టాడు మనకి ఈ సృష్టిలో. ఎన్ని ఔషధాలు పెట్టాడు, అన్ని ఔషధాలు పెట్టాడు. ఎందుకంటే అది జీవ వృక్షములో ఉన్న ఆకుల ద్వారా నరులకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఏముందంట? చదువునా? అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను కనుక, ఆరోగ్యము కలుగజేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తామంట. ఎట్లా గంతులు వేస్తామంట. ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యము నిజంగా దేవుని సన్నిధిలో మనం గంతులు వేయిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఏళ్ళుగా గార్డినల్ 50 mg నేను మింగి రోజుకు 3 మింగేవాడిని. గంతులేదా? ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి పోయానో అక్కడ స్వస్థత వచ్చింది. 40 ఏళ్ళ నుంచి గంతులు వేస్తానే ఉంది. ఇప్పటికి కూడా నన్ను ఒకడు అంటాడు, పాస్టర్ సీనియర్ లేండి, ఆయన నాకంటే పెద్దోడే, ఒక 4 వేలు పెద్దోడు. ఆయన అంటాడు, ఆయన చనిపోయినాడే, నేనేం బతికేవాడు దేవుడి వలన. పాస్టర్ చిన్న పిల్లలు పెట్టుకునే బండి పెట్టుకున్నావు కదా నువ్వా? నాకు సిపి చెట్టు ఉండేది. కాలేజ్ స్టూడెంట్స్ బండి తోలుతా నువ్వా ఇప్పుడు కూడా అని అనేవాడు. నీకేమైనా కూలేవయ్యా నేను తోలేదంటే ఆయన కోసం మళ్ళీ వేరే బండి తీసుకుని కూలుకుంటాడు. దేవునికి ప్రేమైన వాళ్ళరా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. మనం దేవుని సన్నిధిలో స్వస్థత పొందితే మన జీవితంలో గంతులు వేస్తూ వెళ్తాము. సంతోషం వస్తుంది, శక్తి వస్తుంది. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఎవరికైతే కలుగుతుందో దేవునిలో వాళ్ళు గంతులు వేస్తారు. అమ్మా ఊర్లో కాదమ్మా, తిరునాళ్ళలో డ్యాన్సులు కాదమ్మా, ర్యాకండోళ్ళు కాదమ్మా, ఏడన్నా డబ్బులు శబ్దం చూస్తే వీళ్ళు ఇక్కడికి అంటారు. ఏమన్నా పలకొట్టాలి శబ్దం, అది యాపలకన్నా కానీ ఆడ ఎత్తండి పెద్ద పెళ్లి కొడతా ఉంటాడు. వీడిందా ఇట్టు అంటాడు. చర్చలకు వచ్చి పాట పాడుతుంటే ఇట్లా పట్టమంటే చర్చలో ఎప్పుడు సంతోషంగా పాట పాడరు. ఒక దరిద్రం నిద్రపోతానే ఉంటుంది ఆ దరిద్రం. నువ్వు పాట అన్నవాడు, నువ్వు దేవుడు డ్యాన్స్ అన్నా చెప్పు. మా నిద్రే నిద్ర అని నిద్రపోతాడు. తప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తాను. ఏమంట ఏం చేస్తారన్నా? దేవుని దగ్గర బలం పొందితే, ఆయన రెక్కల కింద ఆరోగ్యం పొందితే
క్రొవ్విన దూడల వలె గంతులు వేయునట్లు మా క్రొవ్విన దూడలను చూసారు మీరు ఎప్పుడున్నా? కోడలు కాదు అక్కడ రాసినది, దూడలు ఉంది. కొవ్విన దూడ కానీ గంతులు వేసిందంటే పట్టుకుపోయి చూద్దాము. 4 కాలు పైలు వేస్తుంది అది, 2 కాలు పైలు కాదు, 4 కాలు పైలు ఎగురుతుంది జంకెగిరినట్లు. పట్టుకో, పట్టలేమో, అది తిరిగి తిరిగి అలసిపి మళ్ళా వస్తే తప్ప. గంతులు వేస్తామమ్మా, భయపడద్దండి. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది మీకు. ఆయన భూమిలో స్వస్థత ఉంది. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. ఆయన మాట చెప్తే నీకు స్వస్థత కలుగుతుంది. ఒక దాసుని గురించి ఒక శతాధిపతి అడుగుతున్నాడు, నీ మాట సెలవిమ్ము ప్రభువా, వాడు స్వస్థత నమ్ముతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ మాట చెప్పు స్వామి చాలు, వాడు స్వస్థత నమ్ముతాడు. ఆమేన్. ఇన్ని రకాలుగా దేవుడు మనుషులు స్వస్థపరచడానికి యేసయ్య ప్రణాళిక చేసి పెట్టాడు మన కోసం. కాబట్టి రోగాల కోసం భయపడకుండా, పాపాల కోసం భయం కలిగి పాపము చేయకుండా ఉండు. ఇక మీదట నేను కూడా నిన్ను శిక్షించను కనుక ఇక మీదట పాపము చేయకో. ఇదిగో నేను క్షమించాను, నిన్ను స్వస్థపరిచాను, నిన్ను విడిపించాను, నిన్ను స్వతంత్రునిగా చేశాను, స్వతంత్రురాలుగా చేశాను. ఇదిగో ఇక మీదట పాపము చేయొద్దు. రే దేవాలయంలో అడుగుతాడు ఈ మాట, రే నువ్వు స్వస్థత నొందితివి, ఇంకెక్కువ కీడు నీ మీదికి రాకుండానట్లు పాపము చేయదు. ఇక ఎక్కువ కీడు నీ మీదికి రాకుండానట్లు ఇక మీదట పాపము చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడై ఉంటున్నాడు. ఇన్ని రకాలుగా దేవుడు మనకు స్వస్థతలు కలగజేస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యం మీరు వినండి, దేవుని వాక్యానికి భయపడండి, దేవునికి విధేయత కలిగి జీవించండి, ఆయనలో గంతులు వేయండి, ఆయనలో ఆనందించుడి. ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ఆనందించుడి. ఆయనలో మనం ఆనందిస్తాం. సామెతలు 3వ అధ్యాయం చదవండి. సామెతలు 3వ అధ్యాయం 18వ వాక్యం. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. ఆహా, ఎవరైతే అవలంబిస్తారో, అంటే అవలంబించడం అంటే ఏంది చెప్పండి? చేయడం, దాన్ని చేయడం, వాక్యానుసారంగా నడవడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యానుసారంగా అవలంబించడం. దాన్ని ఎవరైతే అవలంబిస్తారో, అంటే దాని ప్రకారం నడుస్తారో, అది జీవవృక్షము. అది వాళ్ళకు జీవవృక్షము. ఏడుంది జీవవృక్షం ఇప్పుడు? ఏడుంది జీవవృక్షం ఇప్పుడు? ఎక్కడుందమ్మా? జీవజలముల యొద్ద, జీవజలముల నది యొద్ద ఈ వార ఆ వార నాటబడిన జీవవృక్షములు ఉండెను. ఆ జీవవృక్షం లేకపోతే ఇప్పుడు ఏడుకొచ్చేసాయి, భూమిపైకి వచ్చేసాయి, నీ దగ్గరికి వచ్చేసాయి. ఇదే జీవవాక్యము. ఈ వాక్యాన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్లకు ఇది జీవవృక్షము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎవరైతే అవలంబిస్తారో, దీన్ని ఎవరైతే ప్రారంభిస్తారో, దీని ప్రకారం ఎవరైతే నడుస్తారో, దీని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఇది జీవ వృక్షము.
ఈరోజు అవలంబించండి. ఈ జీవవృక్షముల ద్వారా స్వస్థత పొందండి, బలం పొందండి, గంతులేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇప్పుడు మేము అలా మన జీవితంలో నేను మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను, మంత్రాలు చేయించుకున్నాను, తాయితులు కట్టుకున్నాను, నేను ఆ ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో కూర్చున్నాను, ఎన్నో తాయితులు కట్టుకున్నాను, ఎన్నో మంత్రశక్తులు చేయించుకున్నాను, ఎన్నో చేశాను. ఎక్కడ కానీ స్వస్థత లభించలేదు. ఈరోజు దేవుని వాక్యం అంటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈ జీవవాక్యాన్ని ఎప్పుడైతే అనుసరించడం, అవలంబించడం ప్రారంభించామో అప్పుడే మనకు శక్తి వస్తుంది, అప్పుడే మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన అదే జీవ వృక్షము. చదవనా? దాన్ని అవలంబించు వారికి, దాన్ని చేసే వారికి అది జీవ వృక్షము, అది జీవ వృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ఓహో, ధన్యులైపోతాం. ధన్యులైపోతాం, స్వస్థత పొందుతాం, ధన్యులైపోతాం. పంచ పరమాణాలు తింటే ధన్యులు కాలేవు. 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్లో తింటే ధన్యులు కాలేవు. మేము 7 స్టార్ హోటల్లో దీన్ని వాంతులు చేసుకున్నాం. ఫస్ట్ స్టార్ హోటల్లో తిన్నాం. కాదు, మన ఇంట్లో సంగటి పోతే బాగుంటుంది. మన ఇంట్లో సంగటి పోతే బాగుంటుంది. ఈరోజు వాక్యం వినండి. దేవుని సన్నిధిలో అవలంబించు ఈరోజు, దాన్ని ప్రారంభించి ఈరోజు నా ప్రకారం నాడు నువ్వు ధన్యురాలు అయిపోతావు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను యెషయా గ్రంథంలో ఒక మాట చదివాను. అది మీకు ఊరికే హెచ్చరిక. అది మిమ్మల్ని అందరినీ దేవుడు స్వస్థపరుస్తాడు, భయపడకండి. కానీ ఎవరికి స్వస్థత కలగదనేది నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు స్వస్థత ఎవరికి కలగదంటే ఇప్పుడు మనం చదువుకోబోయే వాళ్ళకి కలగదు. దేవుని దగ్గర వాళ్ళకు కూడా మెడిసిన్ తింటే బాగా అయిపోవచ్చు, ఒకవేళ బాగా కాకపోవచ్చు. చదువుండి యెషయా గ్రంథంలో 6:18, 6:10. వారు కన్నులతో చూచి చెవులతో విని, కన్నులారా చూస్తారంట, చెవులారా వింటారంట. వాళ్ళు హృదయంతో గ్రహిస్తారంట, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. ఏం మార్చుకోరంట? వింటారంట, చూస్తారంట, గ్రహిస్తారంట. వింటారంట, చూస్తారంట, గ్రహిస్తారంట, కానీ మనసు మార్చుకోరంట. ఎట్లమ్మా? ఏం మార్చుకోరంట? ఇల్లు ఏం మార్చుకోరంట? మనసు మార్చుకోరంట. నువ్వు కాదు, దేవుడే దిగి వచ్చిన, నేను నమ్మను, నేను విన్నో. ఏం చేస్తాను, ఏం చెప్పేది స్వామి? నాకు ఒకడు ఉండే అట్లా వాడు, సార్ ఆ దేవుడే దిగి వచ్చి చెప్పిన, నేను నమ్మనా. నాయన దేవుడే దిగి వచ్చి చెప్పినా నమ్మలే స్వామి నువ్వు అని చెప్పి వాళ్ళ ఇంటికి మీద ఆపేశా. మళ్ళీ ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. సార్ అది ఏమి అంటే పోలియో వచ్చేసింది సార్. ఏమొచ్చేసింది? పోలియో వచ్చేసింది సార్. దేవుడు నమ్ముతాడు. నేను నమ్మను సార్. చూస్తారంట, వింటారంట, గ్రహిస్తారంట, కానీ మనసు మార్చుకోరంట. ఇట్లా వాళ్ళకి ఎవరు ఏం చేయలేమమ్మా.
నీ దేవుడు నీ దేవుడు స్వస్థపరుస్తాడు అన్నావు కదా, ఇదిగో ఈ కష్టాలను బాగా చేయి. నేను బాగా చేస్తా, నేను బాగా చేయను, నా చేత అవుతుంది కాదు. నువ్వు అవలంబిస్తే ఏది నువ్వు అవలంబిస్తే అది అవుతుంది. అవలంబించి చూడు, నువ్వు బాగు చేయి. నేనేది బాగు చేసేది? నన్ను నేనే బాగు చేసుకోలేను, నిన్నేది బాగు చేస్తాను? మీకు అర్థం కాదా? మనల్ని బాగు చేసేది ఎవరు అంటే సృష్టికర్త, జీవవృక్షము. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమంట వింటారంట, అద్భుతాలు చూస్తారంట, సచిన వాళ్ళు బతికింది చూస్తారంట, రోగాలు బాగయ్యేది చూస్తారంట, మనసును గ్రహిస్తారంట, కానీ మనసు మార్చుకోరంట. మనసు మార్చుకోరంట. చంద్రన్న మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి ఏమంట వాళ్ళ హృదయము కొవ్వు పట్టిందంట. అమ్మ నేను చెప్పలేదు తల్లి, ఎడుగున్నట్లు పాస్టర్ నాకు కొవ్వు పుట్టింది అని చెప్పినాడు. మాకు చెప్తాను స్వామి, మీకు నేను చెప్పాలి, బైబిల్లో ఉండేది చెప్తాను. అట్లా వాళ్ళు వింటారు, చూస్తారు, గ్రహిస్తారు, కానీ మనసు మార్చుకోరు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరంట మనసును కొవ్వుతో నింపుకున్న వాళ్ళట, కొవ్వు పట్టు వాళ్ళంట. వాళ్ళు కొవ్వు పుట్టిన వాళ్ళంట బాగుపడుతున్నాం మనమా, కొవ్వు పట్టు వాళ్ళంట. వాళ్ళ మనసు ఏమైందంటున్నా, ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి. చూడండి, హృదయం కొవ్వుతో నిండిపోయింది, చెవులు అయితే మందమైపోయినాయంట. వారి కన్నులు మూయించమని చెప్పాను. కన్నులు మోసపోయినాయంట. ఈ కన్నులు మోసపోయినాడు ఏం చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి కొంచెం. ఇప్పుడు హృదయంలో కొవ్వు పట్టినాడు అవలంబించాడు, చెవులు ఏర్పడినాడు వెండం వాక్యం, హృదయంలో కొవ్వు పట్టినాడు దేవుని వాక్యానుసారంగా నడవడు, చెవులు మోసపోయినప్పుడు చెవులు వాక్యం వెండం. ఏం చెప్పి ఈరోజు ఎంత చెప్పుకుంటే ఆయన ఏం పని ఉంటాయి కదా ఇంకా. ఈ కళ్ళు మూసిపోయిన వాళ్ళు చూడండి, కళ్ళు మూసిపోయిన వాళ్ళని అడగండి. కాబట్టి ఈ అమ్మ నేను గుడ్డోళ్ళు నేనేం మాట్లాడలే, గుడ్డోళ్ళకు మహా తెలియవంతున్నారు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి తెలుసు, వాళ్ళ భార్య వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఊరు కూడా వాళ్ళకి తెలుసు. ఈ కొవ్వు పట్టి కళ్ళు మోసపోయిన వాళ్ళు వీళ్ళ గురించే మాట్లాడతాను. నేను పుట్టుకతో గుడ్డివారిని నేను మాట్లాడటం లేదు. వాళ్ళు దేవుని నామ మహిమార్థమే దేవుడు వాళ్ళని అలాగే చేశాడు. ఈ కొవ్వుతో కళ్ళు మోసపోయిన వాళ్ళు, చెవులు మోసపోయిన వాళ్ళు, హృదయమో మోసపోయిన వీళ్ళు కళ్ళు మోసపోయిన వాళ్ళు చూడండి. కావాలంటే వీడికి అక్క ఒకటే, చెల్లి ఒకటే, అమ్మ ఒకటే, అత్త ఒకటే, పెండ్లాము ఒకటే. పెండ్లాముని ఏ మాట మాట్లాడతాడు, అమ్మను అదే మాట మాట్లాడతాడు, అమ్మని ఏం మాట్లాడతాడు, చెల్లిని అదే మాట మాట్లాడతాడు. ఏది కళ్ళు మూసిపోయిన వాళ్ళమ్మా, ఈ కళ్ళు మూసిపోయిన వాళ్ళు మనకి అందరూ ఒకటే. ప్రపంచమంతా వానికి అంతా ఒకటిగానే కనిపిస్తూ ఉంటుంది. వాడు ఎక్కువ మాట్లాడుతుంటే నేను చెప్పాడులే, ఎవడో మంచోడు చూపిస్తుందామంటాడు. అట్లాంటి వాళ్ళు ఏం చేయలేము మనం. ఈ కన్ను మూసుకొని పోయిన జోలికి ఎలాగడ్డాడు వీడు. కొవ్వుతో హృదయం మూసుకుపోయింటుంది, చెవులు మూసుకుపోయింటాయి, కళ్ళు మూసుకుపోయింటాయి. కాబట్టి అలాంటి వాటిని మనం ఏమీ చేయలేము. అలాంటి వాటిని మనం ఏమీ చేయలేము.
ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన బిడ్డలారా, మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఆయన వాక్యం అనే జీవ వృక్షంలో ఉన్న ఆకులు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. ఈ వాక్యం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆయన లెక్కల కింద ఆరోగ్యం ఉంది. ఆయన ఈ సృష్టిలో ఉన్నవన్నింటినీ కూడా మన ఆరోగ్యం కోసమే, మన రోగాల కోసమే ఇవన్నీ కూడా సృష్టించి పెట్టాడు. మీరు చూడండి, మీకు రక్తహీనత వచ్చిందనుకోండి, రక్తహీనత ఉందనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు? బాగా కూరాకు తినమ్మా రక్తం వస్తుంది అంటాడు. అవునా? బాగా కూరాకు తినమ్మా రక్తం వస్తుంది. కోడిగుడ్డు తినమ్మా బాగా బలం వస్తుంది అంటాడు. శక్తి ఆడుందంటే కోడిగుడ్లో ఉంది అంటే. మొన్న కరోనా వచ్చినప్పుడు ఎన్ని గుడ్లు తినేసినారో మనం. అమ్మ గుడ్లు పైన గుడ్లు మింగేసినట్లే. ఏమన్నా రాష్ట్రం తింటారంటే కరోనా రాకుండా ఉండాలంటే ఇదేనంట వాక్యము. అంటే దేవుడు మన సృష్టిలో కూడా మనకు ఆరోగ్యంగా వచ్చేటివే ఆ చేపలు కావచ్చు, ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా మటుకు దేవుడు మనకు స్వస్థతను కలగజేయడానికి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వినండి. సృష్టిలో ఉన్నవన్నీ కూడా మంచివే, దేవుడు కలగజేసేవన్నీ మంచివే. కానీ మన హృదయమే కొవ్వుతో నిండిపోయింది. మనసు మార్చుకోలేకపోతున్నాం. మన మనసు మార్చుకున్నాం. దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యం విన్న నీవు ఈరోజు ఇక్కడి నుంచి స్వస్థత పొందిపోతావు. దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించుకున్నాడు.